ప్రభు పేరిట షలోం షలోం అనగా మీకు సమాధానం కలుగునుగాక. మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ నా హృదయపూర్వక వందనములు. ఈరోజు 2 ప్రశ్నలకు సమాధానము తెలుసుకుందాం. మొదటిగా, దశమ భాగమును ఎవరికి ఇవ్వాలి? నంబర్ 2, దశమ భాగమును ఎందుకు ఇవ్వాలి? ఈ 2 ప్రశ్నలకు సమాధానము తెలుసుకుందాం రండి. చాలా మంది దశమ భాగమును తీసి మందిరమునకు వాడుతూ ఉంటారు, అనగా మందిర పనులకు వాడుతూ ఉంటారు. ఎగ్జాంపుల్, మందిరములో ఫ్యాన్లకు, అలాగే లైట్స్లకు, పెయింట్స్లకు, ఇంకా అనేక రకములుగా వాడుతూ ఉంటారు. దశమ భాగమును అలాగూ వాడకూడదు. దశమ భాగము అది యాజకులకు చెందాలి, యాజకులకు మాత్రమే ఇవ్వాలి. ప్రత్యేక గుడారములో మీరు చేయు సేవకు అది మీకు జీతము. సంఖ్యాకాండము 18వ అధ్యాయము 31. యెహోవాకు ప్రతిష్ఠించు అర్పణను యాజకుడైన అహరోనుకు ఇవ్వవలెను. సంఖ్యాకాండం 18:28లో రాయబడి ఉంది. చూశారా, వాక్యము ఎంత శ్రేష్టముగా మనతో మాట్లాడుతూ ఉన్నదో. ఎవరు కూడా అలా దేవుని భాగమును సొంతముగా ఆలోచన చేసి ఖర్చు చేసే దానికి లేదు. అది యాజకులకు మాత్రమే ఇవ్వాలి, అనగా దేవుని సేవకునికి మాత్రమే ఇవ్వాలి. ఈ సందేశమును వింటున్న సహోదరి సహోదరులారా, మీ దశమ భాగమును ఎలా వాడుతూ ఉన్నారు? వ్యర్థముగా ఖర్చు చేస్తున్నారా? ఇది కూడా దేవుని పనే కదా అని ఆలోచన చేసి ఖర్చు చేస్తున్నారా? అలా చెయ్యకూడదు. దేవుని పనికి నీవు ఖర్చు చేయాలనిపిస్తే నీ వ్యక్తిగతమైన ధనముతో ఖర్చు పెట్టు, కానీ దేవుని భాగమును తీసి నీవు అలా ఖర్చు చేసే దానికి వీలు లేదు. కొందరైతే వారికొచ్చిన జీతములో దశమ భాగమును వారి యొక్క పనులలో కావచ్చు, క్రీస్తు యొక్క పరిచయలో కావచ్చు వాడుతూ ఉంటారు. కానీ అలా వాడకూడదు. అది సేవకులకు మాత్రమే ఇవ్వాలి. నంబర్ 1, దశమ భాగము ఎందుకు ఇవ్వాలి? దశమ భాగమును తీసి ఇవ్వడము అది దేవుని నీతి. దశమ భాగము ఇవ్వడము ద్వారా మనము దేవుని నీతిని నెరవేరుస్తున్నాము అని అర్థము. ప్రియ సహోదరి సహోదరులారా, మనము దేవుని నీతిని ప్రేమించి ఆ నీతిని అనుసరించాలి. దశమ భాగమును ఇవ్వడము దేవుని నీతి. ఈరోజు ఈ నీతిలో మేము ఉన్నామా, లేదా నీతి తప్పి అవినీతిలో ముందుకు సాగుతున్నామా? ఒకసారి మమ్మల్ని మేము పరీక్షించుకోవడం ఎంతైనా మంచిది. యేసు రక్తము చేత కడగబడి పవిత్రునిగా నీతిమంతులుగా మార్చబడిన మనము నీతిని అనుసరించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన రక్తము చేత కడగబడిన నీవు నీతిమంతునిగా మార్చబడ్డావు. మరి నీతిమంతులైతే ఆయన నీతిని అనుసరించాలి కదా. నీతిమంతుడిని అని చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నావు. మరి దశమ భాగమును ఇచ్చి నీతిమంతుడవై నీవు నీతిమంతురాలైన నీవు ఆయన నీతిని నెరవేర్చి దేవుని నీతి మనలో ఉన్నదని మనము రుజువు చేయగలుగుతూ ఉన్నామా? ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజే ఆయన నీతిని నెరవేర్చుటకు ఒక తీర్మానము చేయగలుగుతామా, లేదా తీర్మానము చేసుకుంటావా? నంబర్ 2, దశమ భాగము ఎందుకు ఇవ్వాలి? దశమ భాగము ఇవ్వడము ద్వారా మనకు కలిగే ఫలము లేదా లాభము ఏంటి? నీకు జీతము ఎంతైనా రానివ్వండి, కూలికి వెళ్ళి సంపాదిస్తున్నావే అనుకో. మీకు వచ్చే జీతములో లేదా కూలి డబ్బులలో మీరు దశమ భాగము తీస్తే మీ దగ్గర ఇంకా ధనము ఉంటుంది కదా. దశమ భాగము తీయడము ద్వారా మిగిలిన ధనము మీదికి దేవుని ఆశీర్వాదము వస్తుంది. మిగిలిన ధనము మీద దేవుని ఆశీర్వాదము ఉంటుంది. ఎగ్జాంపుల్, నీకు నెలకు
20,000 రూపాయలు జీతము వస్తూ ఉంది. 20,000 రూపాయలలో 2,000 రూపాయలు దశమ భాగము తీస్తావు. ఇంకా నీ దగ్గర 18,000 రూపాయలు ఉంటుంది. ఆ మిగిలిన 18,000 రూపాయల మీద దేవుని ఆశీర్వాదము ఉంటుంది. ఎందుకు ఆయన ఆశీర్వాదము అంటే, మన ధనము వ్యర్థము కాకుండా, హాస్పిటల్లో అనవసరముగా ఖర్చు కాకుండా, ఇంకా ఇతర విషయములలో అనవసరముగా ఖర్చు అవ్వకుండా, కుటుంబమునకు ఆ మిగిలిన డబ్బును సరిపడేటట్లు దేవుడు చెయ్యగల సమర్థుడు. చాలకుండా దేవుడు చెయ్యడు. నీ దగ్గర ఎంతైనా మిగిలిన దేవుడు ఆశీర్వదించి నీ ప్రతి అవసరతలను ఆ డబ్బు ద్వారా తీరేటట్లుగా దేవుడు చెయ్యగలడు. ఈరోజు మేము ఇటువంటి ఆశీర్వాదములో నడుస్తున్నాము. మాకు వచ్చే కానుకలు తక్కువే అయినా నమ్మకముగా దశమ భాగము తీసి ఇవ్వడము ద్వారా మిగిలిన కొంచెం ధనము మీద దేవుని ఆశీర్వాదముతో మాకు ప్రతి అవసరతను దేవుడు తీరుస్తున్నాడు. ఎప్పుడు ఏ అవసరమైనప్పటికీ దేవుడు నమ్మకముగా మా ప్రతి అక్కరలో కార్యములను జరిగిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈరోజు నీవు సంపాదిస్తున్నావు, కానీ నీ ధనము నీ దగ్గర నిలబడట్లేదు కదా. నీకు వచ్చే జీతము నీ కుటుంబమునకే సరిపోక ఇంకా అప్పులు చేయించున్నావు కదా. దయచేసి ఈరోజు ఒక తీర్మానం చేయండి. నీకు ఎంతైనా జీతము రానివ్వండి, ఒకవేళ నీవు అప్పుల్లోనే ఉన్నప్పటికీ నమ్మకముగా ఈ రోజు నుండి దశమ భాగము తీసి ఇవ్వడము ప్రారంభించు. నీవే నీ జీవితములో గొప్ప అద్భుతములను చూడగలవు, అనుభవిస్తావు. దేవుడు ఆశ్చర్యకారముగా నీ కుటుంబమును ముందుకు నడిపించగలడు. మీ ప్రతి అవసరత అక్కర తీర్చగలడు. ఈ రోజుకి ఈ దినములలో మేము ఎటువంటి జీతములు తీసుకోకుండా సేవ చేస్తున్నాము, కానీ దేవుడు మా కుటుంబమును ముందుకు నడిపిస్తున్నాడు. మరి నీ కుటుంబమును ఎందుకు ఆయన పోషించలేడు? మీ పిల్లలకు ఎందుకని ఆయన ప్రతి అక్కర తీర్చలేడు? తప్పక తీరుస్తాడు. కానీ నీవు మాత్రము దశమ భాగం ఇవ్వడములో వెనుకాడకూడదు. 3, దశమ భాగము ఎందుకు ఇవ్వాలి? ఒక విధముగా చెప్పాలంటే 10వ భాగము పుచ్చుకొన్న లేవి ద్వారా మెల్కీసెదెకుకు 10వ వంతు ఇచ్చాడు. హెబ్రీ పత్రిక 7:9. ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి. అబ్రహాము మెల్కీసెదెకుకు దశమ భాగం ఇచ్చాడు. ఆది కాండము 14వ అధ్యాయము 20వ వచనము. అబ్రహాము ఈ మెల్కీసెదెకుకు దశమ భాగమును ఇచ్చినప్పుడు అప్పటికి ఈ లేవి లేడు, అనగా ఇంకా అబ్రహామునకు ఇసాకు కూడా పుట్టలేదు. మరి లేవి ఎలా ఉంటాడు? మరి ఎక్కడ అబ్రహాముతో పాటు లేవి కూడా దశమ భాగమును ఇచ్చాడు అని రాయబడి ఉంది. అబ్రహాము ఇచ్చిన తర్వాత 150 సంవత్సరములకు లేవి పుట్టాడు, అనగా 4వ తరము వాడు. ఈ లేవి అబ్రహాము, ఇసాకు, యాకోబు, లేవి. దాని అర్థము ఏమనగా, అబ్రహాము దశమ భాగము ఇవ్వడము ద్వారా ఆ ఆశీర్వాదము 4 తరముల వరకు అలాగే నిలిచి ఉన్నది. 4 తరముల వరకు అబ్రహాము క్షేమమును కలగజేసి వెళ్ళాడు. కేవలము దశమ భాగము ద్వారా ఎంత ఆశ్చర్యము, ఎంత అద్భుతము! ప్రియ సహోదరి సహోదరులారా, మన పిల్లల క్షేమము మనకు కావలసినది. మరి మన పిల్లల యొక్క క్షేమము కలగజేయాలంటే మరి ఈరోజు మనము దశమ భాగము ఇవ్వడము ద్వారా మాత్రమే మన పిల్లలకు క్షేమము కలగజేసిన వారం అవుతాం. మరి దేవుని ఆశీర్వాదముతో పాటు జీవితమును పవిత్రముగా కాపాడుకుంటూ సుఖముగా బ్రతకాలంటే ఈరోజు నీవే దశమ భాగమును తీసి ఇవ్వడము నేర్చుకోవాలి. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. చివరిగా ఒక్క మాట, నీ పిల్లలకు క్షేమము కలగజేస్తావో లేదా శాపము కలగజేస్తావో ఒక్కసారి ఆలోచించి ఈరోజే ఒక నిర్ణయము తీసుకో. దేవుడు నీకే ఒక అవకాశము ఇస్తున్నాడు. ఈరోజు
ఈ సత్యాన్ని గ్రహిస్తున్న ప్రియ సహోదరి సహోదరుడా, జాగ్రత్త గ్రహించండి. దశమ భాగం అనేది ఈ రోజులో ఎక్కడ ఉంది? ధర్మశాస్త్రం రాకముందే, ఆజ్ఞ రాకముందే అబ్రహాము ఇచ్చినట్లుగా, 10వ వంతు యాకోబు ఇచ్చినట్లుగా ఉంది. సో క్రొత్త నిబంధనలో అంతకంటే మీరు ఎదిగిన కొలది ఇవ్వాలి అని చెప్పేసి కూడా రాయబడి ఉంది. వాటిని చేసి వీటిని కూడా చేయాలి అనే సత్యము గ్రహించి ఈ రోజుల్లో కూడా దేవుని భాగాన్ని దేవుని తీసి దేవుని ఎదుట మేము దొంగలుగా మిగలకుండా దొరలుగా మిగిలి ఆయన కూర్చున్న చోట పరలోకములో కూర్చుండుటకు మా నీతిని మేము కాపాడుకుంటూ ఆ రాజ్యాన్ని మేము స్వతంత్రించుకుంటూ ముందుకు సాగే గొప్ప అద్భుతమైన దేవుని మార్గాన్ని ఈరోజు దేవుడు మీకు తెరుస్తున్నాడు. ఎందుకని ఈరోజు ఒక తీర్మానం తీసుకొని మనము ఈరోజు విన్నటువంటి ఈ సత్యాన్ని గ్రహించి విని పాటించి ఆ విధంగా జీవించినట్లయితే దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆస్వాదించి అనేక మందికి తరతరాలుగా అనగా 3-4 తరాలుగా మీ పిల్లలు ఆశ్రయించబడతారు. అందులో సందేహము లేదు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.